BM4 అనేది వెపన్ మనకు ఎంత పవిత్ర పావనమైనది అంటే వెస్టర్న్ థియేటర్ కమాండ్ ని మొత్తం హిలాంచి పడేస్తుంది ఇది. విత్ రేంజ్ ఆఫ్ 400 to 1500 కిలోమీటర్స్ వార్ హెడ్ కెపాసిటీ ఏదైతే ఉందో ఈ మిజైల్ది 500 kg కన్వెన్షనల్ వార్ హెడ్ తీసుకోగలుగుతుంది. ఇక నేను చెప్పినా కదా సర్కులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ అని అంటారు, CEP లెస్ దెన్ 30 మీటర్స్లో కొట్టి పడేస్తుంది. అంటే ప్రిసిషన్ స్ట్రైక్ బంకర్ కమాండ్ పోస్ట్ క్యాపబిలిటీ ఉన్న ఏకైక మిజైల్ BM4. ఈ మిజైల్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, ఏదైతే ఇప్పుడు మనం దీన్ని దావు చేస్తున్నామో, దీని మీద మనం గొప్ప మాట్లాడుతున్నామో, దీని స్ట్రాటజిక్ జీనియస్ ఏంది? మన దగ్గర అగ్ని ఉన్నది విచ్ ఇస్ న్యూక్లియర్ ఎస్కలేషన్ ని ట్యాకిల్ చేయగలుగుతుంది. బ్రహ్మోస్ ఉన్నది, టాక్టికల్ రేంజ్, దాని రేంజ్ గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, చైనానే గుంజుకొని వచ్చేస్తుంది అది. BM4 ఏదైతే ఉంది చూడు, ఈ రెండిటి మధ్యలో కూర్చుంటుంది. రెండిటి మధ్యలో కూర్చొని ఏం చేస్తుంది తెలుసా? ఇది డీప్ అసెట్స్ ఉంటాయి కదా, డీప్ ఇన్సైడ్ అసెట్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రైక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే నీ న్యూక్లియర్ థ్రెషోల్డ్ని ప్రతిసారి న్యూక్లియర్ అవసరం ఉండకపోవచ్చు, ఇట్లాంటి డీప్ అసెట్ ఏవైతే ఉంటాయో చూడు, ఇవి చాలా ఉపయోగపడతాయి. అంటే నీ కోల్డ్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్కి నిజంగా చాలా అవసరం పడతాయి ఇవి. ఎక్కడెక్కడ టార్గెట్ చేయొచ్చు గిరీషి BM4లతోని అని అంటే మనం ఎయిర్ బేస్ల మీద చేయొచ్చు, లాజిస్టిక్స్ హబ్ల మీద చేయొచ్చు, కమాండ్ సెంటర్ల మీద చేయొచ్చు, బ్యూటీ మౌంటైన్ బంకర్ల మీద కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఏ బేసు, ఏ ప్లేస్లల్లో ఏ శత్రువు నిజంగా చెప్పాలనంటే సేఫ్ లేడు.